తిరుమల శ్రీవారి ఆన్లైన్ టికెట్లు సెకండ్లలో మాయమైపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం తిరుమలలో ప్రక్షాళన చేస్తాము అనే ఎన్నికలలో హామీ ఇచ్చింది. ప్రక్షాళన చేయకపోగా టికెట్లు మాత్రం విపరీతంగా అమ్ముకుంటున్నారు అనే ప్రజలలో నానుడు ఎక్కువగా ఉంది. నిజమా కాదా? నిన్నలా మొన్న 25వ తేదీ ఆన్లైన్ టికెట్లు రిలీజ్ చేశారు. నాకు కామెంట్లు కూడా మొన్న ఒక వీడియో పెడితే విపరీతంగా పెడుతున్నారు కామెంట్లు. సార్ 25వ తేదీ 20 ఆన్లైన్ టికెట్లు ఇష్యూ చేశారు, మేము 10-5 నిమిషాలకి లాగిన్ చేసి నలగరి డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపల టికెట్లు మాయమైపోయినాయి సార్, అది ఎలా సాధ్యపడుతుంది? ఆశ్చర్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం చూస్తుంటే అని కామెంట్లు పెడుతున్నారు. ఎవరు? భక్తులు, శ్రీవారి భక్తులు. ఆన్లైన్ టికెట్లు అమ్ముకోవటం అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేనే లేదు. క్లియర్గా తెలుస్తూ ఉంది, ఆన్లైన్ టికెట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లు సెకండ్లో మాయమైపోతున్నాయి. బుకింగ్ కోసం ఆన్లైన్లో వెబ్సైట్లో ఎంటర్ అయ్యి డీటెయిల్స్ నలగరి డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపే టికెట్లు మాయమైపోతున్నాయి అంటే అప్పటికి ఏమనుకోవాలి?